హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బజాజ్ పల్సర్ NS200కి రీసెంట్గా లాంచ్ అయిన N250 ఆర్ F250కి స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది రెండిట్లో ఏ వెహికల్ బెస్ట్ అనే దాని గురించి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు NS200కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లెఫ్ట్ సైడ్ రాశాను. N250 ఆర్ F250కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రైట్ సైడ్ రాశాను. ఫస్ట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో 4 వాల్వ్స్ అయితే ఉంటాయి, ఇందులో 2 వాల్వ్స్. ఇదేమో లిక్విడ్ కూల్ ఇంజిన్, ఇదేమో ఆయిల్ కూల్డ్ ఇంజిన్. ఇది 199.5cc SOHC ఇంజిన్, ఇది 250cc SOHC ఇంజిన్. రెండు కూడా SOHC ఇంజిన్సే, మంచిగానే పెర్ఫామ్ చేస్తాయి. ఇదేంటంటే మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్, ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఆయిల్ కూల్ ఇంజిన్ కన్నా లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది కొద్దిగా బెటర్గా అయితే హీట్ని రెడ్యూస్ చేసిద్ది, మంచిగా కూల్ చేసిద్ది అని చెప్పుకోవచ్చు ఇంజిన్ అనేది. పవర్ విషయానికి వస్తే ఇందులో 24.5, ఇందులో కూడా 24.5. పవర్ విషయానికి వస్తే రెండింటి కూడా ఈక్వల్గానే ఉంది కదా. కాకపోతే టార్క్ అనేది మీకు 18.5 అయితే ఉంది, ఇందులో 21.5 అయితే ఉంది. 3 Nm టార్క్ అనేది మీకు ఇందులో ఎక్కువ అయితే లభిస్తుంది. ఇన్స్టెంట్ పికప్ అనేది మీకు NS200లో కన్నా N250 ఆర్ F250లోనే కొద్దిగా ఎక్కువ ఇన్స్టెంట్ పికప్ అయితే ఉండిద్ది. కాకపోతే ఇందులో 5 గేర్స్ అయితే ఇచ్చారు, దీంట్లో 6 గేర్స్ అయితే ఉన్నాయి. ఇది పెరిమీటర్ ఛాసిస్తో లభిస్తుంది, ఇది డైమండ్ ఛాసిస్. డైమండ్ ఛాసిస్తో పోలిస్తే పెరిమీటర్ ఛాసిస్ అనేది హైవే మీద మంచి స్టెబిలిటీ అయితే ఇచ్చింది. అలాగే మీకు ఇందులో 6 గేర్స్ అయితే ఇచ్చారు కదా, కొంచెం బెటర్ రిఫైన్మెంట్ అయితే ఉండిద్ది. ఇంజిన్ అయితే కొద్దిగా స్మూత్గా ఉండిద్ది. మీరు 100, 110, 120 అలా ఎక్కువ స్పీడ్ వెళ్తారు కదా, 120 స్పీడ్లో వెళ్ళినా సరే మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది బండి మీద మీరు వెళ్ళేటప్పుడు. అలాగే ఏంటంటే మీకు 6 గేర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం స్మూత్గా అయితే ఉండిద్ది. సో ఈ 5 గేర్స్ ఏంటంటే మీరు 5 గేర్స్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఒక 120 స్పీడ్లో వెళ్తుంటే కొంచెం స్మూత్గా అయితే ఉండదు, కొద్దిగా హార్డ్గా ఉన్నట్టుగా అయితే అనిపించింది. కాకపోతే నేను రైడ్ చేసినప్పుడు ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇందులో బాగుంది, రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉంది. కాకపోతే 250cc ఇంజిన్ కాబట్టి 6 గేర్స్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు, అంతే. సో ఓవరాల్గా రెండిట్లో ఏది బెస్ట్ ఇంజిన్ అనే దాని గురించి మాట్లాడుకుంటే నేనైతే మాత్రం లిక్విడ్ కూల్ ఇంజిన్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. బెటర్ కూలింగ్ అయితే ఉండిద్ది. ఇందులో మీకు పెరిమీటర్ ఛాసిస్ 6 గేర్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇంజిన్ రిఫైన్మెంట్ కూడా స్మూత్గా ఉండిద్ది, అలాగే బెటర్ స్టెబిలిటీ అయితే ఉండిద్ది. N250 ఆర్ F250తో పోలిస్తే ఇంజిన్ పరంగా చూసుకున్నా సరే, ఛాసిస్ పరంగా చూసుకున్నా, గేర్స్ పరంగా చూసుకున్నా సరే NS200 అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సేమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. మనకి ఫ్రంట్ 300mm పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు. రేర్ విషయానికి వస్తే 230mm డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు. రెండిట్లో కూడా సింగిల్ ఛానల్ ABS లభిస్తుంది, ఫ్రంట్ సైడ్నే ఉండిద్ది మనకి. సస్పెన్షన్ విషయానికి వస్తే 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సో మనకి సేమ్ ఇదే సస్పెన్షన్ అనేది రెండిట్లో కూడా అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ 130/70 సెక్షన్ టైర్స్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ స్పెసిఫికేషన్స్ అన్ని రెండిట్లో కూడా సేమ్ అయితే ఉన్నాయి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ NS200లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 168mm అయితే ఇచ్చారు, ఇది 165 అయితే ఉంది. సో మనకి ఇందులో కొద్దిగా ఎక్కువ అయితే ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి మినిమం 170 ఇస్తే బాగుండేది. సో ఇది ఇవ్వలేదు కాబట్టి ఇది కొద్దిగా మైనస్సే. సీట్ హైట్ అనేది 805mm అయితే ఇచ్చారు, కొద్దిగా సీట్ హైట్ అయితే ఎక్కువ ఉండిద్ది. మినిమం 5.6 హైట్ అయితే ఉండాలి, వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాకపోతే ఇది 795mm ఇచ్చారు కాబట్టి 5.5 హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్యూయల్ కెపాసిటీ అనేది ఇందులో 12 లీటర్స్ అయితే ఇచ్చారు, 200cc కాబట్టి ఒక 15 లీటర్స్ ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే పల్సర్ 150లో మనకి అది ఎక్కువ మైలేజ్ వస్తుంది, కానీ దాంట్లో 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇచ్చారు. ఇది మైలేజ్ అయితే ఎక్కువ రావు కదా, సో దీనికి 12 లీటర్స్ ఇచ్చారు, 15 ఇస్తే బాగుండేది అనిపించింది. ఇందులో మాత్రం 14 లీటర్స్ అయితే ఇచ్చారు, సో ఇందులో కూడా 15 ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. తర్వాత వెయిట్ వచ్చేప్పటికి 156 kgs ఉంది, ఇది 164 kgs అయితే ఉంది. కొద్దిగా ఇది వెయిట్ తక్కువ అయితే ఉండిద్ది NS200. ఆబ్వియస్లీ మీకు ఇది కొద్దిగా 250cc లభిస్తుంది కదా, కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. ఎవరైతే 5.5 కన్నా హైట్ తక్కువ ఉంటారో వాళ్ళకైతే కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది. మినిమం 5.5 నుంచి 5.6 హైట్ ఉన్న వాళ్ళకైతే ఈ రెండు వెహికల్స్ కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవ్వచ్చు. ఒకసారి మీరు టెస్ట్ రైడ్ చేయండి, మీ కాలు కింద అందుతుందో లేదో చెక్ చేయండి. అప్పుడు మీకు కాలు కింద అంది వెయిట్ ఎక్కువ అనిపించకపోతేనే అప్పుడు మీరు తీసుకోండి వెహికల్. ఇంకా లైట్స్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు NS200లో హెడ్ లైట్ అనేది హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు, టైల్ లైట్ అనేది LEDతో లభిస్తుంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తోనే తీసుకొచ్చారు. కానీ N250లో మాత్రం మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారు. హెడ్ లైట్ కానీ, టైల్ లైట్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ మొత్తం LEDతో లభిస్తున్నాయి కాబట్టి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది NS200 అనేది. కొద్దిగా ఓల్డ్ కన్సోల్ లాగా అయితే ఉండేది చూస్తానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మనకి లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, సర్వీస్ రిమైండర్ అయితే ఉంది, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది.
సో ఈ ఫీచర్స్తో పాటు మనకి ఇంకా కొత్త ఫీచర్స్ అయితే N250లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. అదేంటంటే కన్సోల్ వచ్చేప్పటికి చూస్తానికి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయినప్పటికీ చాలా బాగుంది. ఇన్ఫినిటీ కన్సోల్ లాగా అయితే ఉంది చూస్తానికి. గేర్ ఇండికేటర్ కూడా ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. దాని తర్వాత డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఉంది, USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్తో లభిస్తుంది. కాబట్టి ఓవరాల్గా NS200 ఫీచర్స్తో పోలిస్తే N250లో ఫీచర్స్ అనేది బెటర్గా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి NS200 లిక్విడ్ కూల్ ఇంజిన్ కావాలి, 6 గేర్స్ ఉండాలి, నాకు కొంచెం బెటర్ స్మూత్గా ఉండాలి ఇంజిన్, తర్వాత పెరిమీటర్ చాసిస్ అయితే ఉండాలి, మంచి స్టెబిలిటీ ఉండాలి అని అనుకుంటే మీరు NS200 తీసుకోండి. లేదు నాకు కొద్దిగా టార్క్ అనేది ఎక్కువ ఉండాలి, 250cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్, కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, 40 కిలోమీటర్స్ దాకా నాకు మైలేజ్ రావాలి, తర్వాత మొత్తం LED లైట్స్ అయితే ఉండాలి, బెస్ట్ ఫీచర్స్ ఉండాలి, తర్వాత సీట్ హైట్ కూడా కొద్దిగా తక్కువ ఉండాలనుకుంటే మాత్రం మీరు 1,70,000 రూపీస్లో N250 ఆర్ F250 రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా రెండిట్లో స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో. మీకు 6 గేర్స్ అయితే ఉండాలి, పెరిమీటర్ చాసిస్ ఉండాలి, అలాగే లిక్విడ్ కూల్ ఇంజిన్ కావాలి అని అనుకుంటే NS200 అయితే తీసుకోండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికలే. రెండు వెహికల్స్ కూడా 1,70,000 రూపీస్లోనే లభిస్తున్నాయి. చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంటారు, రెండు కూడా 1,70,000లోనే లభిస్తున్నాయి కాబట్టి ఏ వెహికల్ తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఫీచర్స్ కావాలనుకుంటే NS200 తీసుకోండి. లేదు నాకు కొద్దిగా ఇన్స్టెంట్ పికప్ అయితే ఎక్కువ ఉండాలి, అంటే టార్క్ ఎక్కువ ఉండాలి, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కావాలి, నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్కి వెళ్తాను, కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉండాలి, సీట్ హైట్ తక్కువ ఉండాలి, తర్వాత ఫీచర్స్ అయితే ఎక్కువ ఉండాలి, మొత్తం LED లైట్స్ కావాలి అని అనుకుంటే అప్పుడు N250 ఆర్ F250 రెండిట్లో ఏ వెహికల్ తీసుకున్నా సరే మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే మాత్రం N250 ఆర్ F250. మీకు ఫెయిర్డ్ మోడల్లో కావాలనుకుంటే F250 తీసుకోండి, నెక్కిడ్ మోడల్లో కావాలనుకుంటే N250 తీసుకోండి. నేనైతే మాత్రం N250 అయితే తీసుకుంటాను. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా సరే, మైలేజ్ పరంగా చూసుకున్నా సరే, ఓవరాల్గా లుక్స్ పరంగా చూసుకున్నా N250 అయితే నాకు బాగా నచ్చింది. ఈ రెండు వెహికల్స్లో మీ ఫేవరెట్ వెహికల్ ఏదో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.